హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇంత పొద్దున ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఏంటి అనుకుంటున్నారు కదా. మొన్న డిసెంబర్లో బాగా ఫేమస్ అయిన ప్లేస్ అదే గైస్, అరకు. ఈ వీడియోలో మా అరకు ట్రిప్ ఎలా జరిగిందో మీతో షేర్ చేయబోతున్నాను. ఆ ట్రిప్ అయితే ఒక స్వీట్ బ్యాడ్ మెమరీతో స్టార్ట్ అయింది. అదేంటి అనుకుంటున్నారు కదా. హైవే ఎక్కగానే పెట్రోల్ బంక్స్ ఉండవు కదా అని చెప్పేసి ఒక నియర్ బై పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టించుకుందాం అని వెళ్ళాము. కానీ అక్కడ అంకుల్ అయితే పెట్రోల్ బదులు డీజిల్ కొట్టారు. అసలు 1 minute మేమైతే అందరము షాక్ అయిపోయాము. బంక్ దగ్గర ఉన్న స్టాఫ్ మెంబర్స్ రిపేర్ షాప్ అతన్ని పిలిచారు. వాళ్ళు రాగానే ఇలా కాదు, షోరూమ్ కి తీసుకెళ్లి చేపిస్తానన్నారు. ఈ మిక్స్ అయిన ఆయిల్ ని ఇంజిన్ లోకి వెళ్ళక ముందే వాళ్ళందరూ ఆ ట్యాంక్ అంతా క్లీన్ చేసేసారు. మేమైతే 2 days అరకు ట్రిప్ ప్లాన్ చేసాము. కానీ ఫస్ట్ డే హాఫ్ డే ఈ షోరూమ్ లోనే గడిచిపోయింది. మీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, కీని పెట్టి అసలు ఇంజన్ స్టార్ట్ చేయకండి. ఎందుకంటే స్టార్ట్ చేస్తే ఈ మిక్స్డ్ ఆయిల్ వచ్చేసి ఇంజన్లోకి వెళ్తుంది అండ్ ఇంజన్లోకి వెళ్ళి అదంతా మొత్తం లాక్ అయిపోతుంది. మా కార్ ట్యాంక్ని క్లీన్ చేయడానికి అయితే 3500 4000 అలా తీసుకున్నారు. దాని బిల్ కూడా మేము పే చేయలేదు, పెట్రోల్ బంక్ అంకులే పే చేశారు. ఒకవేళ అతను డీజిల్ కొట్టానని చెప్పకుండా మేము కార్ స్టార్ట్ చేసేసి ఉంటే ఒక మేజర్ ప్రాబ్లం అయ్యేది. అండ్ దాని బిల్ కూడా ఒక 40,000 అరౌండ్ ఉంటుంది. 12:30కి అరకు రీచ్ అవ్వాల్సిన వాళ్ళం 12:30కి స్టార్ట్ అయ్యాము. మేము వెళ్ళిన రోజైతే క్లైమేట్ కొంచెం చల్లగానే ఉంది. మేము ఈ ట్రిప్ని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి వెళ్తున్నాము. సో శ్రీకాకుళం నుంచి అరకుకు వెళ్ళాలంటే 4 hours జర్నీ ఉంటుంది. మా ఈ 4 hours జర్నీ అయితే కార్లో సాంగ్స్ పెట్టుకొని ఫుల్గా ఎంజాయ్ చేసాము. అరకు కొండెక్కుతున్నప్పుడు ఘాట్ రోడ్స్ అయితే చాలా ఉన్నాయి, నారో కర్వ్స్ ఉన్నాయన్నమాట. శ్రీశైలం కంట ఘాట్ రోడ్స్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పచ్చు. మేమైతే లంచ్ని స్కిప్ చేసాము. లంచ్ బదులు కొన్ని స్నాక్స్ పట్టుకొని వెళ్ళామన్నమాట, చిప్స్ లాగా అలా ఇలా. సో చిప్స్ అంటే ఆయిల్ ఫుడ్ కదా, అందువల్ల మా చిన్నపిల్లలకి అందరికీ వామిటింగ్స్ అయ్యాయి. ఎలా ఒకలా మా ఈ 4 hours జర్నీ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. మేము అరకుకి రీచ్ అవ్వక ముందే మేము వెళ్ళిన ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి కాఫీ ప్లాంటేషన్. మనం అరకు కొండెక్కుతున్నప్పుడు దారి మధ్యలో మనకి ఇది కనిపిస్తుంది. దీని ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. ఇంకా ఎంట్రీ ఫీ చూసుకుంటే అడల్ట్కి అయితే 50 రూపీస్ అండ్ చైల్డ్కి అయితే 20 రూపీస్ తీసుకుంటారు. లోపలికి వెళ్ళగానే సీనరీ అయితే చాలా బాగుంది. ఈ కింద చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నాయి కదా, అవి వచ్చేసి కాఫీ ప్లాంట్స్. మరి పైన చెట్లన్నీ ఏంటి అనుకుంటున్నారు కదా, ఆ చెట్లకి వెళ్ళే తీగలు, ఆ తీగలు వచ్చేసి బ్లాక్ పెప్పర్ అంటే మిరియాలు. సో ఇంకా పెద్ద పెద్ద ట్రీస్ని మనం ఓక్ ట్రీస్ అంటామండి. ఇక్కడంతా మీకు ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జ్ పైకి వెళ్ళాలంటే మనం మెట్లు ఎక్కాలన్నమాట. ఈ బ్రిడ్జ్ కూడా రీసెంట్గా కట్టారంట. ఈ చెట్ల మధ్యలో నుంచి హ్యాపీ వే ఒకటి ఉంటుంది. సో మనం ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలంటే ముందు ఈ మెట్లనే ఎక్కి వెళ్ళాలి. నిజం చెప్పాలంటే ఆ మెట్లు ఎక్కడం కొంచెం కష్టమే. ఎక్కువ పెద్దవాళ్ళని తీసుకొని వెళ్ళకండి ఈ ప్లేస్కి వెళ్తే మాత్రం. కాబట్టి నాకైతే ఇదంతా ఒక ట్రెక్కింగ్లా అనిపించింది. ఈ బ్యూటిఫుల్ సీనరీలో ట్రెక్కింగ్ చేసినట్టుంది నాకైతే. ఫైనల్గా మేమైతే ఆ బ్రిడ్జ్ దగ్గరికి రీచ్ అయ్యాము. ఆ బ్రిడ్జ్ నుంచి మళ్ళీ మనం కిందకే వెళ్ళాలి. సో మనం కింద నుంచి మెట్లెక్కి బ్రిడ్జ్ దగ్గరికి రీచ్ అయ్యి మళ్ళీ బ్రిడ్జ్ ద్వారా కిందకే వెళ్తాము. అక్కడ కొన్ని కర్రలతో చేసిన బ్రిడ్జెస్ కూడా ఉన్నాయి. దానిపైన జస్ట్ మనం లేడర్ ఎక్కి నించోవాలి. చాలా ఫొటోస్ తీసుకుంటున్నారు చాలామంది అయితే. మేము కూడా ఒక ఫ్యామిలీ గ్రూప్ ఫోటో తీసుకున్నాము. ఇక్కడ ఒకటి ఉంది ఇంపార్టెంట్ పాయింట్, ఏ లీఫ్ అన్నా మీరు ప్లక్ చేశారంటే 1000 రూపీస్ ఫైన్ అంట. సో ఫైనల్గా మేమైతే కాఫీ ప్లాంటేషన్ అంతా చూసేసాము. చికెన్ లవర్స్కి ఎవరికైనా బొంగులో చికెన్ అంటే నచ్చుతుందా? ఫస్ట్ టైం మా మమ్మీ నాకు కూడా అలాగే అన్నప్పుడు ఎందుకమ్మా బొంగులో చికెన్ అంటున్నావు అనుకున్నాను. బొంగులో చికెన్ అంటే ఒక ఫేమస్ డిష్ అరకు అంట. బొంగులో చికెన్ అంటే నథింగ్ బట్ బ్యాంబూస్లో చికెన్ని వేసి బొగ్గుల పైన కాలుస్తారంట. దానికి కొద్దిసేపు వరకు చికెన్ అంతా ఫ్రై అయ్యి బ్యాంబూలో ఉన్న ఫ్లేవర్ అంతా చికెన్లోకి వెళ్ళే అంతవరకు ఉంచుతారు. దాని తర్వాత దాన్ని తీసేసి ప్లేట్లో వేసి మనకి సర్వ్ చేస్తారనమాట. తినడానికి అదైతే చాలా బాగుంది. అతను దాని పక్కన చికెన్ కబాబ్ లాంటిది కూడా చాలా అమ్ముతున్నారు. సో అవైతే ఇంకా టేస్టీగా ఉన్నాయి. మా తర్వాత డెస్టినేషన్ వచ్చేసి పద్మావతి గార్డెన్స్ అనమాట. ఎలాగో నైట్ లేట్ అయిపోతుంది కదా, అప్పుడే మళ్ళీ వాటర్ ఫాల్స్ అంతా క్లోజ్ అయిపోయి ఉంటుంది. సో ఈ లోపల మేమంతా మ్యూజియంస్, గార్డెన్స్ అవన్నీ చూసేసి వద్దామని ప్లాన్ అనమాట. సో మేముండే దగ్గర నుంచి మాకు నియర్గా ఉన్నది పద్మావతి గార్డెన్స్. ఈ పద్మావతి గార్డెన్స్ వచ్చేసి మేము ఎంత వెతికినా దొరకలేదు, బట్ దాన్ని మొత్తం చేంజ్ చేసేసారు. పేరంతా బొటానికల్ గార్డెన్స్గా అయిపోయింది. ఇలాంటి బొటానికల్ గార్డెన్సే మన హైదరాబాద్లో కూడా ఉంది కదా. మేమైతే సేమ్ అనుకున్నాము. కానీ మేము లోపలికి వెళ్ళగానే ఫుల్ ఆఫ్ ప్లాంట్స్, ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి, చిన్న చిన్నవి బొకేలా ఉంటాయి కదా అవన్నీ. అసలు వీటన్నిటిని చూడగానే ఎలా పంచుతున్నారు, మేము టచ్ చేసి కూడా చూసాము. అవి అసలు రియలేనా ఫేకా అని చెప్పేసి చూడడానికి చాలా రియలిస్టిక్గా ఉన్నాయి అన్నమాట ప్లాంట్స్. ఈ పర్పుల్ ప్లాంట్స్ అయితే మా ఇంట్లో కూడా ఉన్నాయి. ఈ ఎల్లో ఇంకా పింక్ చాలా ఉన్నాయి అన్నమాట.
డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి అక్కడ చిన్న చిన్నవి. అండ్ మనకి లోపలికి వెళ్ళగానే ఒక పెద్ద బుద్ధుడు కనిపిస్తాడు. ఆ పిక్చర్ కూడా చాలా బాగుంది. అండ్ లోపలికి వెళ్ళగానే మీకు ఇంకా హాట్ బెలూన్ ఇంకా చాలా అడ్వెంచర్స్ కూడా ఉన్నాయి లోపల. కానీ మేము వెళ్ళేటప్పటికే సాయంత్రం అయిపోయింది కాబట్టి అవన్నీ మేము చూడలేకపోయాము. ఇంకా లోపలికి వెళ్తుంటే ఇలాంటి ఒక రెడ్ ఎంట్రన్స్ కనిపించింది. అందులో నుంచి వెళ్ళడం ఒక ఫన్నీగానే ఉంది. బట్ అలాంటివి మేము చాలా చూసాము కాబట్టి మాకు అంతగా అనిపించలేదు. ఈ గార్డెన్లో కూడా చెట్ల లోపల ఒక బ్రిడ్జ్ కట్టారు. అది రీసెంట్గా కట్టారో లేదో మాకు తెలియదు, కానీ ఈ బ్రిడ్జ్ కూడా సేమ్ అక్కడ కాఫీ ప్లాంటేషన్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ లాగే ఉంది. మేము దాని లోపలికి వెళ్ళలేదు ఎందుకంటే అక్కడ ఎక్కువ చెట్లు ఉన్నాయి కాబట్టి. బట్ మేము వెళ్ళేటప్పటికి నైట్ అయింది, ఈవినింగ్ 6 o'clock అలా అయింది. అండ్ లైటింగ్ సెట్టింగ్స్ అయితే చాలా బాగున్నాయి. లోపల లైట్ సెట్టింగ్స్ బాగా పెట్టారు. సో మొత్తానికి బొటానికల్ గార్డెన్ అయితే బాగానే ఉంది. నెక్స్ట్ మేము వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి చాక్లెట్ ఫ్యాక్టరీ. బొటానికల్ గార్డెన్ నుంచి జస్ట్ ఒక 10 steps దూరంలోనే చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ ఎంట్రన్స్ అయితే కిడ్స్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. స్పెషల్లీ నాకు లోపలికి వెళ్ళగానే ఏమేమి ఉంటాయని చాలా ఆతృతగా అనిపించింది. అండ్ లోపలికి వెళ్ళగానే మనకు ఒక ఎగ్జిబిషన్లా ఉంటుందన్నమాట. చాలా చిన్నపిల్లల రైడ్స్ కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్ళగానే ఒక చాక్లెట్ మ్యూజిక్ రింగ్ అవుతూ ఉండింది. అండ్ అక్కడ సైడ్ బై పాప్కార్న్స్ ఇంకా క్యాండీస్ కూడా అమ్ముతున్నారు. నేను వెళ్ళగానే లోపల నాకు ఫ్రీ చాక్లెట్ ఇస్తారేమో అనుకున్నాను. చెప్పాను కదా లోపలికి వెళ్ళగానే మొత్తం ఎగ్జిబిషన్లా ఉందని. యాక్చువల్గా చిల్డ్రన్స్కి తీసుకెళ్ళడానికి ఇది బెస్ట్ ప్లేస్ అనమాట. చాలా ఎగ్జిబిషన్కి దగ్గర ఉండే రైడ్స్ ఉన్నాయి. చిల్డ్రన్ అయితే మెయిన్గా చాలా అట్రాక్ట్ అవుతారు. ఇక్కడంతా టాయ్స్, ఒక వరల్డ్ ఆఫ్ టాయ్స్లా ఉంది అదంతా. చిన్నపిల్లలకనే కాదు నాలాంటి వాళ్ళకి కూడా కొన్ని చూడడానికి ఉన్నాయి అక్కడ. అలా మేము ఆ ఎగ్జిబిషన్ అంతా చూసుకుంటూ వెళ్తే మాకు ఒక షాప్ దొరికింది. ఫైనల్గా ఒక చాక్లెట్ షాప్ అయితే దొరికింది. మేము అందులో మాకు ఫ్రీగా చాక్లెట్ ఇస్తారేమో అనుకున్నాము. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసా అక్కడ ఏమని కొనుక్కుందామా అని చెప్పి. బట్ అక్కడికి వెళ్ళగానే అన్నీ బై చేసుకోవాలంట. బట్ అయినా అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్సే ఉన్నాయి. మనకి డైలీ షాప్లో దొరికే టైప్ ఆఫ్ చాక్లెట్స్ కావు, వాళ్ళు అక్కడే చాక్లెట్ ఫ్యాక్టరీలో తయారు చేశారంట అవంతా. ఇంకా మనము లోపలికి వెళ్ళి మన టికెట్ని చూపిస్తే మనకి ఫ్రీ చాక్లెట్ ఇస్తా అన్నారు. సో మేము లోపల ఒక మ్యూజియంలా ఉంటుంది అక్కడికి వెళ్ళాలి అని చెప్పారు. మేము లోపలికి వెళ్తూ ఉన్నాం అనమాట. వెళ్తూ ఉంటే మాకు నిజమైన చాక్లెట్ ఫ్యాక్టరీ కనిపించింది. అక్కడ కింద అంతా రాసి ఉంచారు చాక్లెట్ని యాక్చువల్గా ఎలా చేస్తారు అని చెప్పి. లోపల అసలు మిషన్స్ కూడా ఉన్నాయి, చాక్లెట్ని చేసే మిషన్స్. మాకు అక్కడ ఇంకా సేమ్ కింద చూసేలాంటి షాప్స్ దొరికాయి. అక్కడ కూడా మీరు వాటిని కొనుక్కోవాలంట. ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే మనకి ఇందాక చదివిందే సేమ్ ఉంది, బట్ మనకి ఇక్కడ బొమ్మల ద్వారా చూపిస్తారు. కానీ అది కూడా చాలా బాగుందన్నమాట. అది రియలిస్టిక్గా ఉంది చూడడానికి కూడా. ఒక టైప్ ఆఫ్ గుడ్ ఎక్స్పీరియన్సే. ఇందాక చదివిన దానికంటే ఇప్పుడు వాళ్ళు చేస్తుంది చూస్తుంటే అప్పుడు ఇంకా మనం రోజు తినే 10 రూపాయల చాక్లెట్కి వెనకాల కూడా ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంటుందా అని చెప్పి అనిపించింది. మొత్తానికి ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే బాగానే ఉంది. మేము వెళ్ళబోయే నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి ది ట్రైబల్ మ్యూజియం. ఈ ట్రైబల్ మ్యూజియంలో అరకులో ఉన్న ట్రైబల్ పీపుల్ ఎలా డ్రెస్అప్ అయి ఉంటారో, వాళ్ళు రోజు యూజ్ చేసే ఫుడ్ ఏంటో, వాళ్ళు ఏం తింటారో, ఎలా పడుకుంటారో, అసలు ఏం వర్క్స్ చేస్తారో రోజు అనేది ట్రైబల్ మ్యూజియంలో ఉంటుంది. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఏం చాక్లెట్ ఫ్యాక్టరీ లాగా మనకి ఆ ట్రైబల్ వాళ్ళు ఏం చేస్తారని బొమ్మల ద్వారా చూపించారు. మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను అదైతే. మరి అంతా బాగానే ఉంది. మీ డిన్నర్ ఎక్కడ చేశారు అనుకుంటున్నారా? యాక్చువల్గా అరకులో ఫుడ్ ఎక్కువ కాస్ట్ ఉంటుందని మేము ఇంటి దగ్గరే బిర్యానీ చేసుకొని వచ్చాము. కానీ చెప్పాను కదా నేను మధ్యాహ్నం మా లంచ్ మిస్ చేసామని చెప్పి. దాని బదులు డిన్నర్కి అదే తిన్నాము. ఎలాగో ట్రైబల్ మ్యూజియంలో లొకేషన్ బాగానే ఉంది, అందుకని ఇంకెందుకు రూమ్కి వెళ్ళి తిన్నామని చెప్పి అక్కడ వాళ్ళకి పర్మిషన్ అడిగి మా డిన్నర్ని ట్రైబల్ మ్యూజియంలోనే కంప్లీట్ చేసుకున్నాం. ఫైనల్గా మా అరకు ట్రిప్ డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. నైట్ స్టే చేయడానికి రూమ్స్ కోసం వెతుకుతుంటే 2000లో 2 rooms ఇస్తానని చెప్తే మేము అక్కడ స్టే చేసాము. ఈ వీడియో అరకు ట్రిప్ పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 కోసం స్టే ట్యూన్.